హే గాయ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు స్పెషల్ అయితే ప్రాన్స్ కర్రీ చేశానండి. ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ సూపర్గా ఉంటుంది. సో ఏ నీసు వాసన రాకుండా టేస్టీగా సూపర్గా మన ముస్లిం స్టైల్లో అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు. సో నా స్టైల్లో ఎలా చేస్తానో నేను చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. సో ట్రై చేసి నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. కనీసం కామెంట్స్ కూడా కొంతమంది అయితే పెట్టట్లేదు. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. సో చాలా అంటే చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు తెలిసేది ఎంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు అనేది. సో తప్పకుండా అయితే సపోర్ట్ చేస్తారు కదా నా కోసం. సో ఈరోజు ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను. సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. తప్పకుండా అయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల సో ప్రాన్స్లో ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఏదైనా ఉంటే అవి మొత్తం పోయి సో సూపర్గా ఉంటుందన్నమాట. కొంచెం ఆయిలీగా బాగుంటుందని చెప్పేసి అలా యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ స్టార్టింగ్లోనే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి, తగినన్ని. సో వాటర్ ఏం యాడ్ చేయడం అవసరం లేదు. సింపుల్గా ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఇలా వేసుకోవాలి. ఒకసారి అయితే స్టార్టింగ్ సాల్ట్తో పసుపుతో నేను వాష్ చేసుకున్నాను, అందుకే కొంచెం స్టార్టింగ్ ఎల్లోగా ఉన్నాయి. సో తర్వాత మళ్ళీ ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. సో ఎక్కువ పసుపు యాడ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే సో బ్యాడ్ స్మెల్ అనేది తొందరగా రాదు, చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే వండేటప్పుడు ఎప్పుడు రాదు, సో అందుకని చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో వాటర్ వస్తాయి కదా, మొత్తం ఇందులోనే వస్తాయి వాటర్, మేము ఏం యాడ్ చేయడం అవసరం లేదు. సో ఆఫ్టర్ 5 minutes చూడండి, వాటర్ మొత్తం వచ్చాయి కదా. సో మన ప్రాన్స్ అనేవి కూడా షేప్ మారిపోయిందనమాట, రౌండ్ అయిపోతాయి కదా. సో ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు మేము ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ కావాలి. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసేయాలి. సో ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇంకో